టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. రెసిప్రోకల్ అంటే పరస్పరం, మ్యూచువల్ ప్రొనౌన్స్గా చెప్తాము. ఈచ్ అదర్ ఒకరికొకరు, ఇద్దరి వ్యక్తులు, రెండు ప్రదేశాలు, రెండు వస్తువుల మధ్య అయితే ఈచ్ అదర్ ఒకరికొకరు ఉపయోగిస్తాము. వన్ అనదర్ ఒకరినొకరు, ఇది మోర్ దాన్ 2 persons, థింగ్స్, ప్లేసెస్, రెండు అంతకంటే ఎక్కువ వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువుల మధ్య అయితే వన్ అనదర్ ఒకరినొకరు అని చెప్పడం జరుగుతుంది. ఈ రెండింటిని అంటే ఈచ్ అదర్, వన్ అనదర్ అనే ఫ్రేజల్ వర్డ్స్ని రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. రవి అండ్ రాజు హెల్ప్ ఈచ్ అదర్. రవి, రాజు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు అంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాము? ఏ రెండు పేర్లకు బదులుగా, ఏ రెండు నౌన్స్కి బదులుగా వాడుతున్నాము? రవి, రాజు. ఈ రెండు నౌన్స్కి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ నౌన్స్ వీ యూస్ ఈచ్ అదర్ ఒకరికొకరు. ఇది ప్రొనౌను. ఏ ప్రొనౌన్ అంటే రెసిప్రోకల్ ప్రొనౌను. వీ అండర్స్టూడ్ ఈచ్ అదర్, మేము ఒకరికొకరు అర్థం చేసుకున్నాము. వీ అంటే మేము, మాకు పేర్లు ఉంటాయి. ఈచ్ అదర్ ఒకరికొకరము. ఈ ఒకరికొకరం అనేది నౌన్స్కు బదులుగా వాడబడిన ప్రొనౌన్, దట్ ఈస్ రెసిప్రోకల్ ప్రొనౌన్. దే నెవర్ టాక్ విత్ ఈచ్ అదర్, వాళ్ళు ఎప్పటికీ ఒకరికొకరు మాట్లాడుకోరు. వాళ్ళకి పేర్లు ఉంటాయి. ఈచ్ అదర్ ఒకరికొకరు మాట్లాడుకోరు. ఒకరికొకరు అనేది నౌన్స్ బదులుగా వాడబడిన రెసిప్రోకల్ ప్రొనౌన్. ఫోర్త్ వన్, ఆల్ ప్లేయర్స్ కంగ్రాచులేటెడ్ వన్ అనదర్ ఆఫ్టర్ వన్ ద గేమ్. అందరూ ప్లేయర్లు గేమ్ అయిన తర్వాత ఒకరినొకరు అభినందించుకున్నారు. వన్ అనదర్ అంటే ఒకరినొకరు. ఈ ఒకరినొకరు అంటే అందరికీ పేర్లు ఉంటాయి. దానికి బదులుగా మనం ఏం వాడుతున్నాము? ఒకరినొకరు అభినందించుకున్నారు అంటాం. ఈ వన్ అనదర్ అనేది రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. ద కంట్రీస్ అగ్రీడ్ టు రెస్పెక్ట్ విత్ వన్ అనదర్. అన్ని దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలని తీర్మానించుకున్నాయి, ఒప్పుకున్నాయి. వన్ అనదర్. యూ డోంట్ ట్రై టు డిసప్పాయింట్ వన్ అనదర్. ఒకరినొకరు డిసప్పాయింట్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయొద్దు. ఇట్లా రెండు కంటే ఎక్కువ నౌన్స్ ఉన్నప్పుడు వన్ అనదర్ ఒకరినొకరు అంటాము. ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వస్తువులు, ప్రదేశాల మధ్య అయితే ఈచ్ అదర్ ఉపయోగిస్తాము. సబ్జెక్ట్ లేదా నౌన్ సింగులర్గా ఉన్నప్పుడు లేదా సబ్జెక్టు ఐ ఉన్నప్పుడు ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఉపయోగించడం జరగదు. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఉపయోగిస్తున్నామంటే తప్పనిసరిగా సబ్జెక్ట్స్ రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి.